అందరికీ నమస్తే అండి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు అప్పటి నుంచి చేస్తున్న ప్రచారం ఏంటంటే ఈవీఎంలను హ్యాక్ చేశారు, ఈవీఎంలను ట్యాంపర్ చేశారు అని. అసెంబ్లీ ఎన్నికలు మన రాష్ట్రంతో పాటు మరో 5 రాష్ట్రాల్లో జరిగాయి. మన పక్కనే ఉన్న ఒడిశాలో కూడా జరిగాయి. అండ్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. సో అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయి, ఈవీఎంలు హ్యాక్ జరిగాయని చెప్తున్నారు. అందుకే వాళ్ళు ఓడిపోయారంట, లేకపోతే వాళ్ళు ఓడిపోయే వాళ్ళే కాదంట. అయితే సరే, ఈవీఎంలు హ్యాక్ చేశారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటే వాళ్ళు ఎవరిని అడగాలి? ఈసీని అడగాలి కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని అడగాలి. ఎలక్షన్ కమిషన్ మీద కోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. వెళ్ళారా? ఫస్ట్ పాయింట్, ఈవీఎంలు హ్యాక్ చేసేది ఇక్కడ చంద్రబాబు గారో లేదంటే టీడీపీ వాళ్ళో లేదంటే జనసేనలో కాదు చేసేది, ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది ఎన్నికలను. సో మరి వీళ్ళు ఎన్నికల కమిషన్ మీద ఫైట్ చేయాలి న్యాయబద్ధంగా. చేశారా? చేయట్లేదు, అంత సీన్ లేదు. చేస్తే తోలుతేస్తారు, వాళ్ళు ఒప్పుకోరు. కోర్టులో పిటిషన్ వేసినా వాళ్ళు పట్టించుకోరు, కోర్టు కూడా పట్టించుకోదు. కానీ వాళ్ళ సొంత మీడియా ఉంది కాబట్టి మాట్లాడడానికి కొంతమంది అద్దె మనుషులు ఉంటారు కాబట్టి అద్దె మనుషులకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ సొంత మీడియాలో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో రాస్తూ ఉంటారు. ఆ 50 లక్షల ఓట్లు, అవి దొంగ ఓట్లు, అవి అంటే ట్యాంపర్ చేశారు, హ్యాక్ చేశారు, ఈవీఎంలు మార్చేశారు అని రాస్తూ ఉంటారు. కానీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్లాల్సిన పాయింట్లు 2. ఒకటి, ఈసీ మీద లీగల్గా ఫైట్ చేయొచ్చు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చు, మా రాష్ట్రంలో ఇలా జరిగింది అని. రెండోది, లోక్సభ శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ జరిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఎన్డీఏ కూటమిగా ఉన్నది, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసేగా పోటీ చేస్తుంది. సో ఇక్కడ ఎంతమంది? 21 మంది ఎంపీలు గెలిచారు కదా. అంటే ఈ 21 మందిని గెలిపించడానికే నరేంద్ర మోదీ గారు ఏమైనా ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి అనుమతి ఇచ్చారా ఈసీకి? సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కూడా వీళ్ళు అనాలి, మీరు ఈవీఎంలతో గెలిచారు, మీరు ఈవీఎం పిఎం అని. ఇప్పుడు చంద్రబాబు గారిని ఈవీఎం సీఎం అంటున్నట్టే నరేంద్ర మోదీ గారిని ఈవీఎం పిఎం అనాలి. అనట్లేదుగా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఒకటి, లీగల్గా ఫైట్ చేయట్లా, 2, సెంట్రల్ వాళ్ళని ఎవరిని కూడా అనట్లేదు, ఈవీఎం పిఎం అనట్లేదు. ఇక మూడో అంశం ఏంటంటే, లాస్ట్ వీక్ పార్లమెంట్ సెషన్స్లో సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారి మీద అభిశంసన చర్చ జరిగింది. ఆయన పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు నోటిచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అభిశంసన తీర్మానం ఇచ్చారు. దీని మీద వైసీపీ ఎంపీలు సంతకం చేయొచ్చుగా, చేయలే. అందులో చర్చలో పాల్గొనలా. దానికి వ్యతిరేకంగా ఆయన్ని దించేయాలని చెప్పి ఫైట్ చేయొచ్చుగా, చేయలే. మాట్లాడొచ్చుగా పార్లమెంట్లో, మాట్లాడాల. పోనీ ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయి, హ్యాక్ చేశారని ఈ 4 ఎంపీల్లో ఏ ఒక్క ఎంపీ అయినా పార్లమెంట్ సెషన్స్లో మాట్లాడారా? ఈ 22 నెలల్లో మాట్లాడాల. పోనీ రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉన్నారు, రాజ్యసభలో మాట్లాడారా? మాట్లాడాల. అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దీన్ని ఎవడో ఒప్పుకోడు, అస్సలు ఊరుకోరు, నవ్వుతారు. లోక్సభ సభ్యులు నవ్వుతారు పైగా, వీళ్ళంటే ఇలా మాట్లాడుతున్నారు అని. సో ఎందుకంటే వీళ్ళు ఇలా మాట్లాడతారు? ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఆ పార్టీలో కొంతమంది కరుడుగట్టిన వాళ్ళు ఉంటారు కదా, నిజమో అబద్ధమో తెలియని వాళ్ళు, మంచి చెడు తెలియని వాళ్ళు, చైతన్యం లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని నమ్మించడానికి. నిజంగా చంద్రబాబు గారు గెలుపు కాదు, మనమే గెలిచే వాళ్ళం, వాళ్ళు ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారు అని చెప్పి అంటే ఓటమిని తమ బాధ్యత కాకుండా, తమ తప్పు కాకుండా, వాళ్ళు ఈవీఎంల వల్ల గెలిచారు లేకపోతే వాళ్ళు గెలవకపోరు అని వాళ్ళ వర్గంలో ఒక ప్రచారం చేయడానికి సొంత పేపర్ ఒకటి ఉంది. వీళ్ళు ఏం చెప్పినా రాయడానికి, ప్రమోట్ చేయడానికి సొంత పేపరు, ఛానల్స్ ఉన్నాయి. ఒక 10 మంది మేధావులు, జర్నలిస్టులు, అద్దెమైకులు కొన్ని ఉన్నాయి. సో వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారనమాట. సో నేను ఒకటే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇక్కడ పైగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల కంటే ఎంపీల మెజార్టీలు ఎక్కువ వచ్చాయి టీడీపీకి. తెలుసా? మీరు ఒంగోలు పార్లమెంట్ చూడండి. ఒంగోలు పార్లమెంట్లో దర్శి అండ్ ఎర్రగొండపాలెం వైసీపీ గెలిచింది. సో మొత్తం మీద ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఎంపీ గారికి, చెవిరెడ్డి గారికి ఇంకా తక్కువ వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల కంటే చెవిరెడ్డి గారికి తక్కువ వచ్చాయి ఓట్లు. అంటే అక్కడ పార్లమెంటు, లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈవీఎంలు ట్యాంపర్ హ్యాక్ చేసినట్టేగా. మరి కేంద్రానికి బాధ్యతగా. మరి నరేంద్ర మోదీ గారిని అనాలిగా, మీ ఎన్డీఏ ఎంపీలందరూ కూడా ఈవీఎంలతో గెలిచారు, సో మీరు ఈవీఎం పిఎం అని అనొచ్చుగా. అండ్ అమిత్ షా గారిని ఈవీఎం హెచ్ఎం అని అనొచ్చుగా. అనలేరు అనేంత సీన్ లేదు. ఇక్కడ మాత్రమే మభ్యపెడతారు. అంటే నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నికల కమిషన్ మీద ఒక పెద్ద అద్భుతమైన అవకాశం వైసీపీకి. అభిశంసన తీర్మానం వచ్చినప్పుడు
మా రాష్ట్రంలో కూడా ఎన్నికలు సజీవుగా జరగలేదు. అఫ్కోర్స్ ఈయన లేకుండా వేరే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కారణం ఎవరైనా సరే వీళ్ళ అభ్యర్థిని పట్టించుకోవట్లేదు కదా, వీళ్ళు చెప్తున్న వాదనను పట్టించుకోవట్లేదు కదా, కాబట్టి ఆయన్ని అభిశంసించవచ్చు. కానీ ఆ అవకాశాన్ని వైసీపీ వాళ్ళు వాడుకోవాలి. ఎందుకు వాడుకోలేదంటే వాళ్ళు చేస్తున్న ఫేక్ వాదన అని వాళ్ళకి తెలుసు, నరేంద్ర మోదీ గారు ఊరుకోరని వాళ్ళకి తెలుసు.